ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మేకలకుంట గ్రామ శివారులో ఉన్న జంపాల్ నగర్ మరో ఉదాహరణలా మారనుందా? ఇక్కడ అనేక మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. 10 మందిలో ఒకరికి కిడ్నీ సమస్యలు ఉన్నాయని, ఇంతకుముందే 15 మంది దాకా కిడ్నీ సమస్యలతో చనిపోయారని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు? మీ గ్రామంలో అసలు ఏం జరుగుతుంది? మా ఊళ్ళో మొత్తం 15 మనుషులు చచ్చిపోయారు సార్. 15 మనుషులు వస్తున్నారు, ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం, డాక్టర్లు వస్తున్నారు, డాక్టర్ ఏం రెండు టాబ్లెట్ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ వాటర్ పాపులు కూడా చెప్పడం లేదు మాకు. అసలు ఏమిటంటే అసలు ఏం లేదు, మంచిగా ఉంది వాటరు, మీకు ఏం పర్వాలేదు అంటున్నారు. పేషెంట్ కూడా చెప్పారు ఏం లేదు వాటర్ ప్రాబ్లం అని. ఈ వైస్ పేషెంట్ కూడా ఏమంటారు లేదు అసలు. వాళ్ళు మాకేం పట్టించుకోవట్లేదు. ఇటీవల కాలంలో ఎవరైనా చనిపోయారా ఈ సమస్యతోటి? ఈ సంవత్సరం మా వాళ్ళు 2 చచ్చిపోయారు. వాళ్ళ పేర్లు లాలు, బుచ్చ, 2 చచ్చిపోయారు. ఒకటే బోర్ ఉందా గ్రామానికంతా? ఒకటే బోర్ ఉంది, ఏది బోరు లేదు, ఏమీ లేదు. వాటర్ అంటే వాటర్ పాయింట్ కట్టిస్తామంటున్నారు, వాటర్ పాయింట్ లేదు, ఏమీ లేదు. పేషెంట్ మన కట్టిస్తున్నాడు, వైస్ పేషెంట్ కట్టిస్తున్నాడు, ఏ ఆడ ఏమీ లేదు అసలు. మా పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఎంతమంది బాధపడుతున్నారు ఈ సమస్యతోటి? ఇప్పుడు నలుగురు ఉన్నారు. ఆ నలుగురికి అసలు పట్టించుకోవడం లేరు, ఏం లేదు. ఆ గవర్నమెంట్ దవాఖానలో తీసిపోయారు, 2 టాబ్లెట్లు ఇచ్చారు, మళ్ళీ ఏం పట్టించుకోవట్లేదు. దానివల్లే మా బాధ. మొత్తం 15 మంది చనిపోయారు ఇప్పటికీ. మీకు నలుగురు 2 నెలల్లో 2 చచ్చిపోయారు. పట్టించుకోవడం లేరు అసలు. డాక్టర్లు వచ్చారా? వచ్చి ఏం చేశారు? అసలు చూసి వచ్చి వెళ్ళిపోయారు. టేస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. టాబ్లెట్ ఇస్తామన్నారు, టాబ్లెట్ వచ్చి మేడం వాళ్ళు వచ్చారు, మేడం వస్తే టాబ్లెట్ ఇవ్వలేదు, ఏమీ లేదు, వెళ్ళిపోయారు. ఎందువల్ల వస్తుందని చెప్పారు వాళ్ళు? కారణం ఏంటంటున్నారు? నీళ్ళ వల్ల అంటున్నారు సార్. నీళ్ళు అంటే నీళ్ళు వల్ల అంటే కాదు కదా సార్, ఆయన వల్ల అంటున్నారు వాళ్ళు. గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. పచ్చని కొండలు మధ్య ఉన్న ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో జంపాల్ నగర్లో నీటి సమస్య, నీటి కలుషితం వల్లనే ఈ కిడ్నీ సమస్య వచ్చిందని అధికారులు చెప్తున్నా. అధికారులు ఇంతవరకు వచ్చి నీటిని తీసుకెళ్ళి టెస్టింగ్ పంపడం కానీ ఇట్లాంటిది ఏం చేయలేదని గ్రామస్తులు చెప్తున్నారు. నెల లోపలనే చనిపోయాడు. ఏం పేరు మీ బాబు పేరు? ఏం పేరు? లాలు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 42. ఎన్ని సంవత్సరాలుగా బాధపడ్డాడు ఈ సంబంధిత వ్యాధితోటి? 3 సంవత్సరాల నుంచి బాధపడ్డాడు. మాత్రలు మింగాడు ఒక 2 సంవత్సరం. తర్వాత సంవత్సరం 3 సంవత్సరంలో డైలాగ్ చేపించినాం. హైదరాబాద్లో 23 రోజులు ఆడబండి చేపించుకొని ఈడ గవర్నమెంట్ దవాఖానలో చేపించినాం. చనిపోయాడు. డాక్టర్లు ఏమని చెప్పారు అక్కడ? కారణం దేనికి, ఎందుకు వచ్చింది సంబంధిత వ్యాధి అని అడిగారా మీరు? ఏం చెప్పలే, అది కిడ్నీ ప్రాబ్లం అని అన్నారు, డైలాస్ చేశారు. ఎందుకు వచ్చింది కిడ్నీ ప్రాబ్లం అని ఏం చెప్పలేదు డాక్టర్లు? ఏం చెప్పలే. ఇక్కడ మీరు వస్తున్నారు పోతున్నారుగా, వాళ్ళు కూడా అట్నే కిడ్నీ ప్రాబ్లం అని ఇవ్వటం చేయటం. మ్యారేజ్ అయిందా మీ బాబుకి? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 2 అమ్మాయి, 1 అబ్బాయి. అమ్మాయి ఇప్పుడు 3వ తారీఖు 2 నెలలు అవుతుంది పెళ్ళికి. ఎంత ఖర్చు పెట్టారు మీరు బాబు బతకడం కోసం? ఆయన పెట్టిన సంవత్సరానికి 3-4 లక్షలు అయింది. సంవత్సరానికి 3-4 లక్షలు. ఈ లాస్ట్ కూడా చనిపోయేప్పుడు కూడా 3 లక్షలు అయింది. వైద్యులు మన డాక్టర్లు వచ్చారు కదా గ్రామానికి, వాళ్ళు ఏమంటున్నారు? డాక్టర్లు దేనివల్ల వచ్చినారు? వస్తున్నారు పోతున్నారు, చూస్తున్నారు, మేము మందులు ఇస్తాం ఇస్తాం అని అంటున్నారు. మందు లేదు, పాలు లేదు, రావటం పోవటం. ఇక్కడ డాక్టర్లు దీనివల్ల వస్తుందని చెప్పారా? నీటి వల్లనే వస్తుందని చెప్పారా? ఏమో నీళ్ళు కూడా పంపుని అంటే నీళ్ళు కూడా పంపినాం. మరి నీళ్ళు బోర్ నీళ్ళు గురించి ప్రాబ్లమా, ఏ గురించి ప్రాబ్లమా, మీ ఊళ్ళ నుంచి వచ్చిన ప్రాబ్లం కూడా చెప్పటం. ఇంకేం చెప్పాలి? ఇప్పుడు ఇంకెంతమంది ఉన్నారు బాధపడే వాళ్ళు ఈ ఊర్లో? ఇక బాధపడేటోళ్ళు ఇంకా 3-4 ఉన్నారు. వాళ్ళు మరి కిడ్నీ ప్రాబ్లం అని తెలియదు, ఏ బాధని కూడా తెలియటం లేదు. మాత్రలు మిగుతుంది, నడుస్తుంది, పోతున్నారు. నెలకి 3-4 ఏళ్ళు అవుతుంది వాళ్ళకి. నెల పోయి మాత్రలు తీసుకురావాలి, మిగాలి. కిడ్నీ ప్రాబ్లంతో నా 42 సంవత్సరాల కొడుకు ఇటీవలే కాలంలో మృతి చెందాడని, అతనికి 3 పాపలు ఉన్నారని, దగ్గర సంవత్సరానికి 3-4 లక్షలు ఖర్చు పెట్టామని, 3 సంవత్సరాలు అలా ఖర్చు పెట్టిన తర్వాత డయాలసిస్ చేయాలని చెప్పారని, డయాలసిస్ చేసిన అనంతరం 1 నెల తిరగకముందే అతను మృతి చెందాడని ఇతను చెప్తున్నాడు. నా పేరు గోరి. గట్టినే కిడ్నీ ప్రాబ్లం వాళ్ళగానే ఏం లేదంటే నా డాక్టర్లు మంచి లేని చెక్ చేయలే.
గట్నే తాగుతున్నారు, చచ్చిపోతున్నారు. చనిపోయారు 5-6. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇంకా? ఇంకా ఉన్నారు 5 ఇంకా వాళ్ళ అటు 3 ఉన్నారు, ఆడవాళ్ళు 2, అటు 2 ఉన్నారు. మరి వాళ్ళందరూ పేరు దెబ్బ రావద్దు. అందరూ నొప్పులు అయితే అందరికీ ఉండేవి సార్, కానీ కరోనా సేవలని కొంత అంటున్నారు అట్లా. డాక్టర్లు వచ్చి మందులు ఇచ్చిపోతున్నారా? మందులు ఆడ ఇచ్చిపోతున్నారు, ఇచ్చిపోలేదు. ఒకసారి వచ్చారు, ఇంకా అట్లా రాలేదు, ఇంకా రాలే. ఒకసారి వచ్చి మందులు ఇచ్చిపోయారా? నీళ్ళు చెక్ చేసిపోయారా? నీళ్ళు చెక్ చేయలేదులే, కానీ వాళ్ళని తీసుకుపోయి హాస్పిటల్ని తీసుకుపోయి చెక్ చేసి పంపించారు. చెక్ చేసి ఏం పంపించారు? వాళ్ళని తీసుకుపోయి పంపించారా? నీళ్ళని తీసుకుపోయారు? పోయి చెక్ చేసి చూసి పంపించారంట. మా వాళ్ళు అన్నారు, మాకు కూడా తెలియదులే, కానీ వాళ్ళు అంటున్నారు అట్లా. వాళ్ళు తీసుకుపోయి చెక్ చేసి కారులో తీసుకొని వచ్చి చెక్ చేసుకుని పంపించారు. మరి ఎందుకునో మరి మంచినీళ్ళ వల్లనో మరి ఎట్లో, మంచినీళ్ళు కూడా చెక్ చేయట్లే, ఏం చేయట్లే, మరి ఎట్లో మరి కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ చచ్చిపోతున్నారు. నా పేరు బుక్కి. అయితే నీళ్ళు గురించి కిడ్నీ ప్రాబ్లం అని ఒక 6 చనిపోయారు. ఒక 2-3 ఆడలు అక్కడనే ఇంటికాడనే ఉంది. అట్లా నీళ్ళు ప్రాబ్లం అని చెప్పిండ్రు. మళ్ళీ అందరికి తీసుకుపోయారు. మళ్ళీ డాక్టర్ వచ్చి బస్ తీసుకోవచ్చి ఈ నీళ్ళు గుర్చి వస్తుందని చెక్ చేసి మళ్ళీ పోయినరు. మళ్ళీ వచ్చి మళ్ళీ పంపిపోయినరు. డాక్టర్లు ఏమని చెప్పట్లేదు, ఎందుకు వస్తుందని చెప్పట్లేదు? ఏమి చెప్పలేదు. మేము చూస్తాం అని చెప్పిండ్రు. చెప్తే నువ్వు చూస్తే మంచిగానే మందు ఇచ్చిపోమని అంటే మళ్ళీ మందు తీసుకురాలేదు, ఏం తీసుకురాలేదు. ఇది ప్రాబ్లం. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇప్పటికే గత కొన్నేళ్లుగా 15 మంది దాకా చనిపోయారని, ఇంకా 4-5 కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. అధికారులు, వైద్యాధికారులు వస్తున్నారు, మందులు ఇస్తున్నారు, వెళ్తున్నారు. కొంతమందిని తీసుకుపోయి చెకప్ చేశారు తప్ప ఒరిగిందేం లేదని గ్రామస్తులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నీటిని కూడా ల్యాబ్లో పరీక్ష కోసం తీసుకెళ్లారని, అయినా కూడా దాన్ని తీసుకొచ్చి మరి వాటర్ వల్ల వస్తుందనేది కూడా కన్ఫర్మ్ చేసి చెప్తలేరని గ్రామస్తులు చెప్తున్నారు.